యూదులు ఇప్పటి వరకు ఎందుకని యెషయా గ్రంథంలో ఉన్న మెస్సయ్యని యేసుక్రీస్తుని ఒప్పుకోవడం లేదు. అలాగే ప్రజెంట్ ఉన్న ఇశ్రాయేలు గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు ప్రస్తావన ఉండదు. ఎందుకని? సహోదరులు అడిగిన ప్రశ్నను బట్టి ఒక ప్రశ్నని అడుగుతున్నాను. ఇశ్రాయేలు గ్రంథాల్లో యేసుక్రీస్తు వారిని గూర్చి లేదు అని మరి ఎలా డిక్లేర్ చేయగలరు? మీరు చదివారా? మరి అడిగిన సహోదరులు ఎవరో నాకు తెలియదు. యేసు అనే వ్యక్తిని వాళ్ళు ఒప్పుకోరు. బైబిల్ చదువుతున్నప్పుడు క్లారిటీ ఉండాలి. యేసు అనే వ్యక్తిని వాళ్ళు ఒప్పుకోరు, కానీ క్రీస్తుని ఒప్పుకుంటారు. వాళ్ళ యొక్క వ్యూలో క్రీస్తు వేరు, యేసు వేరు. అందుకే బైబిల్లో ఎక్కువగా ఉపయోగించే పదాలు పత్రికల్లో యేసే క్రీస్తు, క్రీస్తు యేసు. ఎవడైతే యేసును క్రీస్తుగా అంగీకరించడో వాడే క్రీస్తు విరోధి. ఈ పదాలు ఎందుకు రాయబడ్డాయంటే క్రీస్తుని ఒప్పుకుంటారు. ఆ క్రీస్తు ఈ నజరేయుడైన యేసు అంటేనే వాళ్ళకి నచ్చదు. ఎందుకు వాళ్ళకి నచ్చదంటే నజరేతు గొడవ చూసాంగా మనం. నజరేతులో ఉన్న గొడవ ఏంటంటే వారు యేసు ప్రభువుని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. ఎట్లా విషయం గమనించండి. ఇలాంటి లెసన్ చాలాసార్లు చెప్పాం. మరి మీరు ఫాలో అయితే ఈ క్వశ్చన్స్ రావు. మరి వినలేదనుకుంటే ఒకసారి వినండి. ఆయన చనిపోయే సమయానికి కొన్ని విప్లవాలు స్టార్ట్ అయ్యాయి. యేసుక్రీస్తు వారిని సరిగ్గా ఏ టైంలో చంపేశారు చెప్పండి? ఫెస్టివల్ సీజన్లో చంపేశారు. పండగ వాతావరణం. పస్కా జరుగుతుంది, పులియని రొట్టెల పండగ, పెంతెకొస్తు పండగ, వారాల పండగ, ప్రథమ ఫలముల పండగ. ఇవి సీజనల్గా వచ్చేస్తే అలా ఒకదాని వెనకాల పండగలు. ఈ పండగ టైంలో క్రీస్తుని చంపేశారు. నిజానికి పండగ టైంలో మెస్సయ్య వాళ్ళకి ఆధారంగా ఉండాలి. పండగ టైంలో ఆయన చంపేశారు. వాళ్ళు ఎందుకు పొరపాటు పడ్డారంటే పొరపాటు పడ్డానికి కారణం ఒకే ఒకటి. ఆ పొరపాటు వెనక బానిస బతుకులుగా బతుకుతున్న రోమా ప్రభుత్వం కింద బానిసలుగా ఉన్న మాకు విమోచన దయచేసి స్వేచ్ఛనిస్తాడు. ఏదో పండగ పండుగలు వస్తున్నాయి వెళుతున్నాయి. నిజంగా పండగలాగా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే పైన ఉన్న ప్రభుత్వం వాళ్ళని ఏం చేస్తుంది? ఒత్తిడి చేస్తుంది. ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. వారి ఇళ్ళ మీద పన్ను కట్టేస్తున్నారు, వాళ్ళ పంట మీద పన్ను కట్టేస్తున్నారు, వ్యక్తుల మీద పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను ఇలా ఎప్పుడైతే వసూలు చేస్తున్నారో ఇశ్రాయేలుకి స్వేచ్ఛ మీద ఆశ చచ్చిపోయింది. పండుగలు వస్తున్నాయి వెళ్తున్నాయి, పస్కా వస్తుంది వెళ్తుంది, పండుగలు వచ్చిన వెళ్ళిన పండగలా లేదు. అలాంటి టైంలో వారికి పండగ కోసం ఎదురు చూసే గడియలు వచ్చాయి. నిజమైన పండగలు మనకు కూడా కదా, అంతే కదండి. ఒత్తిళ్ళు బాధలు ఉన్నప్పుడు పండుగలు వచ్చినా మనకు పండగల్లాగా అనిపిస్తే 2 సంవత్సరాలు ఎవరికి పండగ లేదు, ఒకటే పండగ. ఏంటి పండగ? కరోనాలో క్రిస్మస్ లేదు, కరోనాలో పొంగల్ లేదు, కరోనాలో జెండా లేదు, కరోనాలో ఏమీ లేదు. అందరికీ కరోనా, అంతే. బతుకుంటూ అదే పండగ అనుకున్నారు. బాధలు ఉన్నప్పుడు, ఒత్తిళ్ళు ఉన్నప్పుడు పండగలు ఉండవు. ఆ టైంలో మనం ఏమి ఎదురు చూసామంటే అసలు ఈ రోగం లేని ఒక రోజు వస్తే అదే సరి అయిన పండగ. అలాగే ఎలా ఎదురు చూశారు. అలా ఎప్పుడు వస్తాయి ఆ రోజులు, ఎప్పుడు వస్తాయి అన్నప్పుడు అప్పుడు ఇలా ఈయన వచ్చి అన్నాడు, ఇదిగో ఈ లోకానికి నేను శాంతినిస్తానన్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ చూపులకి ఆశనిచ్చాడు. ఇదిగో నేను అంటున్నాను, ఇదిగో స్వస్థపరుస్తాను, గుడ్డివారిని బాగు చేస్తాను, చెవిటి వారిని బాగు చేస్తాను, చనిపోయిన వారిని లేపుతాను. యెషయాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో నడుస్తున్న వ్యక్తి నేనే అనగానే వాళ్ళు ఆశ్చర్యంగా చూడడం మొదలెట్టారు. ఈయన నజరేయుడైన యేసేనా? వ్యక్తి సాక్షాత్తు దేవుని కుమారుడా? ఆయన క్లైమ్ చేయడం స్టార్ట్ చేశారు. నమ్ముతున్నారు. అలా నమ్ముతున్నారు అనగానే అమ్మయ్యా అనుకునే టయానికి రోమా పోలీసులు అరెస్ట్ చేసి సీలు వేసి చంపేశారు. ఆధారం ఉంది, సరే, వండర్స్ చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బాగుంది అనుకునే సమయానికి ఆయన అరెస్ట్ చేశారు, చంపేశారు. చంపేసిన తర్వాత సిలువ మీద ఉన్నాడు. ఆకాశం పైన భూమి కింద మధ్యలో వేలాడుతున్న టైంలో మాట్లాడుతున్నాడు, దేవా నన్ను విడిపించు అని. ఇదేంటి? ఫైట్ చేస్తాడు అనుకున్నాం, తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు. పైగా వాక్యంలోనికి చూశారు. వాక్యంలోనికి చూస్తే పస్కా టైంలో వారు వాక్యం ఎక్కువ చదువుతారు. ఎవరు? ఇశ్రాయేలీ. ఆ వాక్యం ఎక్కువ చదువుతున్న టైంలో వాక్యం ఏమని చెప్తుందంటే మ్రానును వేలాడుతున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్తుంది.
ఇక ఏ కోణం నుంచి చూసినా ఈయన క్రీస్తు అనిపించలేదు ఎవరికి? ఇశ్రాయేలు. తనను తాను కాపాడుకోలేకపోతున్నాడు, తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు. అప్పటికే ఉన్న అనుమానాలు సరిపోలేదని వాక్యం కూడా మ్రాను వేలాడుతున్నాడు. పాపి అని డిక్లేర్ చేసింది మ్రాను. ధర్మశాస్త్రం డిక్లేర్ చేసింది. ఇక అన్ని కోణాల్లో ఆయన మీద అనుమానాలు వచ్చేసాయి. ఇంకేం సరిపోలేదని కొన్ని అబద్ధాలు కూడా పుట్టించేశారు. శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారన్న. పోలీసులు నిద్రపోతుండగా శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారట. మరి అంతలా ఎందుకు నిద్రపోయాడు ఎవరికి తెలియదు ఇప్పటివరకు. నిద్రపోతే ఎత్తుకెళ్ళిపోయారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, కథలన్నీ చెప్పారు. ఆ కథలో బాగా నానిపోయాయి. ఇప్పుడు మనకు డౌటు, అసలు ఇది నిజమేనంటారా? పక్కన వాళ్ళ దేశస్తులే నమ్మట్లేదు, మనం ఎందుకు నమ్మాలి? వాళ్ళ దేశస్తులను నమ్మలేదని ఎవడన్నాడు? నమ్మారు. అందులో నమ్మిన వారు ఎవరో చెప్పనా? మత సమ్మేళనాన్ని సిటికిన వేలుతో గడగడలాడించే సెయింట్ పాల్ నమ్మేశాడు. ఆ నమ్మినోడు అన్నాడు, ఆయన దేవుడని చెప్పడానికి, ఆ క్రీస్తే యేసు అని చెప్పడానికి మొట్టమొదటి ఐ విట్నెస్ నేనే అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? నేనే కాదు, 500 మంది సహోదరులు ఒకేసారి ఆయన చూశాడన్న. అదే ఆపలేదు. నేనే కాదు, అపోస్తులు 12 మంది చూశారు, పేతురు చూశారు, కడపటి నేను చూశాను, ఇంతమంది చూశారు. దీన్ని బట్టి మేము చెప్తున్నాం, ఆ యెషయా గ్రంథంలో ఉన్న క్రీస్తు ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఇశ్రాయేల్ ఇప్పటికీ నమ్మట్లేదంటే పర్సంటేజ్లో నమ్మట్లేదేమో కానీ ఇశ్రాయేల్లో క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు. కావాలంటే ఫాలో అవ్వండి సోషల్ మీడియా, ఆ దేశంలో జరుగుతున్న విషయాలు. రబ్బీలు నమ్మారు, ఆ రోజుల్లోనే నమ్మారు, ఆ రోజుల్లోనే అంగీకరించారు, ఆ రోజుల్లోనే మారు మనసు వైపుగా నడిచి ఈ నిజమైన రక్షకుడిని అంగీకరించాడు. ఇంకా మీకు విట్నెస్లు కావాలంటే రోమా సైనికులకి అధిపతి కమాండర్ మోకాలు వేసి ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్మేశాడు. ఇంకెన్ని ఆధారాలు ఉన్నాయి గురించి, ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా డౌట్ వస్తే ఖాళీ సమాధి ఉంది, ఇంకేం కావాలి? టెక్స్ట్ ఉంది, ఇంకేం కావాలి? చరిత్ర ఉంది, ఇంకేం కావాలి? యేసుక్రీస్తు వారు కూర్చున్న పురాతనమైన గాథల ప్రవచనాలు ఉన్నాయి, రాయబడిన చరిత్ర ఉంది, ఇంకేం కావాలి? పౌలు యొక్క ఆ వృత్తాంతాలు ఉన్నాయి, ఇంకేం కావాలి? ఈయన అనడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆయన కాదేమో అనుకుంటే అపోస్తులు పిచ్చోళ్ళు ఏమీ కాదు హతసాక్షులుగా చచ్చిపోవడానికి. పౌలు పిచ్చోడైతే, పౌలుని పిచ్చోడు అనుకుంటే, ఆయన పిచ్చోడు అనుకున్న మనం పిచ్చోళ్ళు గుర్తెట్టుకోవాలి. ఆయనకు అంత తెలివినాడు ఎవడు లేడు. పేతురు మొండోడు చనిపోయాడు ప్రభు కొరకు. జలేతు అనబడే శిష్యుడు ఉంటాడు. జలేతు అంటే తీవ్రవాది అని. ఆ తీవ్రవాదంలో ఉన్న తీవ్రవాది మారిపోయి యేసుప్రభు శిష్యుడు అయిపోయి హతసాక్షి అయిపోయాడు. ఎంతమంది ఆయన గురించి చనిపోయాడు. పిచ్చోళ్ళ, ఆయన నమ్మని వాళ్ళే పిచ్చోళ్ళు, వాళ్ళని పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళే పిచ్చోళ్ళు. కాబట్టి మనిషి ఏదన్నా ఎప్పటి వరకు ప్రకటిస్తారంటే మరణం ముందు వరకే. మరణించేటప్పుడు కూడా అదే విషయాన్ని చెబుతున్నారంటే వాళ్ళు ఎంత నిజమైతే మరణించే ముందు కూడా ఆ విషయం చెప్తారో చెప్పండి. కాబట్టి యేసే క్రీస్తు, క్రీస్తే యేసు, యెషయాలో ఉన్న మెస్సయ్యే నజరేయుడైన యేసు. కాబట్టి ఇవి పక్కా రుజువులు, ఆయన నమ్మడానికి ఏ డోకా లేదు.